హే గాయ్స్, దిస్ ఇస్ మనస్. సో ఈ వీడియోలో ఏంటి అంటే మనం కోఆప్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికలీ కోఆప్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇండియాలో ఇంటర్న్షిప్ అంటాం కదా, అబ్రాడ్లో సేమ్ కాలేజ్ వాళ్ళకి తెలిసిన టైప్స్ ఉన్న కంపెనీస్ నుంచి తెస్తే అదే ఇంటర్న్షిప్స్ని కోఆప్స్ అంటారు అనమాట. సో ప్రతి కాలేజ్కి కోఆప్స్ ఉండదన్నమాట. బట్ ఈ కోఆప్స్ ఉన్న కాలేజెస్ వల్ల మీకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్స్కి ఏంటంటే మన ఇండియన్స్కి ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి H1B వీసా స్పాన్సర్ చేయాలని చాలా కంపెనీస్ రిజెక్ట్ చేస్తే మీరు 300-400 అప్లై చేస్తే మీకు 20-30 ఇంటర్వ్యూ పిలుస్తే ఆ 20-30లో ఒక 5-10 లాస్ట్ రౌండ్ వరకు వెళ్తుంది. అందులో నుంచి 2-3 ఆఫర్లు వస్తాయన్నమాట. ఇది రియాలిటీ అనమాట. అదే ఈ కోఆప్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో మేము తీసుకునే స్టూడెంట్స్ అందరూ మ్యాక్స్ ఇండియన్స్ ఉంటారు, లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి H1B వీసా స్పాన్సర్ చేయాలని సో తెలిసే వస్తారనమాట. నెక్స్ట్ ఈ కోఆప్స్లో ఈ H1B వీసా ఈ మ్యాటర్ అసలు రాదు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాక్సిమం కోఆప్స్ వచ్చే అన్ని ఫుల్ టైంకి కన్వర్ట్ చేసేస్తాయి అనమాట స్టూడెంట్కి, లైక్ 60-70% కంపెనీస్ అనేవి. సో ఆబ్వియస్లీ అలాంటి ఇంటెన్షన్తో వచ్చినప్పుడు H1B వీసా గురించి ఆలోచించే వస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ కోఆప్స్ వల్ల మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా 60-70% స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవని మామూలు డొమెస్టిక్ స్టూడెంట్స్ అవని ఫుల్ టైమ్గా అయిపోతారు. సో అందుకే కోఆప్ ఉన్న యూనివర్సిటీస్ని మ్యాక్సిమం చేసుకోండి అనమాట. సో నేనైతే ఒక 3 చెప్తానమాట మామూలుగా. సో నార్త్ ఈస్టర్న్ ఉంటుంది, ఎంఐఎస్ కానీ సిఎస్ కానీ కొంచెం ఫేమస్ బోస్టన్లో. బట్ చలి వల్ల నేనైతే అప్లై చేయలేదు. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీకి అప్లై చేశాను. సో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ అనేది టాప్ కోఆప్ అనమాట పబ్లిక్లో. సో అది నాకు సేఫ్ కింద పెట్టుకుని అప్లై చేసా, అడ్మిట్ కూడా వచ్చింది. సో మీరు కూడా అలాగే ఏమైనా ఉంటే ట్రై చేయండి. కోఆప్స్ మ్యాక్సిమం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే, అంటే నేను జాబ్ కొట్టలేనేమో, లేకపోతే ఓన్లీ కన్సల్టెన్సీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందేమో అని. సో ఏం కాదు గైస్, థ్యాంక్ యూ ఆల్.